లిక్కర్ స్కామ్ విషయంలో మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన విషయం అందరూ తెలిసిందే. ప్రస్తుతం మిథున్ రెడ్డి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఈ రోజున మిథున్ రెడ్డిని కలవడం కోసం మిథున్ రెడ్డి తల్లిగారు ములాఖాత్ చేసుకోవడానికి జైలుకి వెళ్ళారు. మిథున్ రెడ్డిని కలిసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆ వ్యాఖ్యలు ఏంటంటే, లోన నా కొడుకు చాలా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు, చాలా బాధాకరంగా ఉంది, నా కొడుకుని ఉగ్రవాదిని చూసినట్టు చూస్తున్నారు, 3 సార్లు ఎంపీగా గెలిచిన వాడికి ఎంత దారుణంగా వ్యవహరిస్తారా అంటూ ఈ రోజున ఆ యొక్క తల్లి వాపోయింది. ఒక్కసారి ఏ తల్లి అయినా సరే తన కొడుకుని ఆ సిచ్యువేషన్లో చూసిన తర్వాత ఎమోషనల్గా మాట్లాడడం సర్వసాధారణం. ఎందుకంటే ఏ తల్లి కూడా తన కొడుకు జైల్లో ఉండాలి, ఓసలు లెక్కట్టాలని చెప్పి ఏ తల్లి కోరుకోదు. ప్రస్తుతం కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ రోజున మిథున్ రెడ్డి అరెస్ట్ అవ్వడం, తన తల్లి ఈ రోజున ములాఖత్ చేసుకున్న తర్వాత బాధాకరంగా మాట్లాడిన సందర్భం. కానీ వాస్తవాలు కనుక వెళ్తే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎప్పుడైతే మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడో ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే, ఫేక్ కేసు పెట్టి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు, ఎలాంటి సాక్ష్యాధారాలు చూపించకుండా లిక్కర్ స్కామ్ అని చెప్పి ఒక స్కామ్లో ఇరిగిచ్చేసి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని చెప్పి ఈ రోజున మాట్లాడుతున్నారు. నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ప్రెస్ మీట్లో అదే మాట్లాడాడు. అంతేకాకుండా కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కూడా అదే మాట్లాడారు. ఈ రోజున ఈ యొక్క తల్లిగారు కూడా మాట్లాడినటువంటి సందర్భం కూడా అది మ్యాక్సిమం. ఎందుకంటే ఇప్పుడు కావాలని చెప్పి లిక్కర్ స్కామ్ అనేది ఒకటి క్రియేట్ చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని అక్రమ అరెస్టులు చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీలు ప్రధానమైనటువంటి ఆరోపణ. ఒక్కసారి వాస్తవాల్లోకి వెళ్తే ఈ రోజున లిక్కర్ స్కాము 3,500 కోట్ల రూపాయల వరకు మద్యం కుంభకోణం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో అంటూ సిట్ విచారణలో బయటకు వచ్చింది. అయితే దీన్ని ఏ రకంగా చేశారు, ఎలా చేశారు, అసలు మద్యం తయారీ ఎక్కడ చేస్తూ ఉన్నారు, ఎక్కడి నుండి ఎక్కడికి వస్తూ ఉంది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ షాపులకి ఎలా చేస్తూ ఉన్నారు, మీరు డిజిటల్ మనీని ఎందుకు స్వీకరించలేదు, కేవలం హ్యాండ్ టు హ్యాండ్ క్యాష్ ఎందుకు మీరు పెట్టుకున్నారని చెప్పి ఈడీ తర్వాత సిట్ విచారణలో ప్రతిదీ పిన్ టు పిన్ వెరిఫికేషన్ చేసి ఒక్కొక్కరిని అదుపులో తీసుకుని విచారణ కూడా చేపట్టింది. రాజ్ కసిరెడ్డి కానీ కొంతమంది గురువప్ప సంథింగ్ రకరకాల వాళ్ళ ఎంక్వైరీ చేయడమే కాకుండా ఈ రోజున మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి విచారణ కూడా జరుగుతూ ఉంది. సో ఈ రోజున ఇలా ఉంటే ఒక్కసారి ఈ రోజున ఉగ్రవాదులా చూస్తున్నారని చెప్పి అన్నారు కదా. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో 53 రోజులు జైల్లో పెట్టారు కదా. అతని వయసు అప్పటికి 73 సంవత్సరాలు. 73 సంవత్సరాలు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టారు కదా. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి కూడా సేమ్ ఇంచుమించు అలాంటిదే. అసలు ఎంత దారుణంగా చూశారంటే, లోన చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నా సరే సీసీ కెమెరాలతో ఆ యొక్క వీడియోలు చూసి బయట ఎంజాయ్ చేశారంటే ఎంత బాధాకరమైన విషయాలు. అంతేకాకుండా జైల్లో దోమలు కొడుతున్నాయి, దానికి సంబంధించి కాస్త చూడండి అని చెప్పంటే కొడాలి నాని చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి, జైల్లో దోమలు కొట్టకుండా రంభా ఊరవసి మేనకొచ్చి కొడతాయా అని చెప్పి వ్యంగ్యమైన మాటలు మాట్లాడడం, రకరకాలుగా మాటలు మాట్లాడడం, తర్వాత హెల్త్ కాస్త ఇష్యూలు ఏర్పడతా ఉన్నాయి, దురదొస్తుంది ఇలా వస్తుందంటే ఆయనకున్న రోగాలు అయ్యే రాకుండా ఏం జరుగుద్ది, ఇవన్నీ హెల్త్ కండిషన్ అంతా బాగానే ఉంటుందని చెప్పి ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు అప్పట్లో. ఈ రోజున కర్మ ఎవరిని విడిచిపెట్టదంటారు చూసారు. ఇదే మనం ఒకరి పట్ల మంచిగా ప్రవర్తించామనుకోండి, ఆటోమేటిక్గా మన జీవితం సాఫీగా సాగిపోద్ది. లేదంటే మనం ఒకరి పట్ల ఏదో దౌర్జన్యంగా వ్యతిరేకంగా రకరకాలుగా మనం భావించి చేసామనుకోండి, కర్మ రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది. ఎవరికైనా సరే కర్మ ఫలం అనేది అనుభవించాల్సిందే. ఈ రోజున మిథున్ రెడ్డి ఏదో కావాలని చెప్పి అప్పట్లో ఏదో చేసాడు, ఈ రోజున ఇలా వాంటెడ్గా టార్గెట్ చేశారని చెప్పి అరెస్ట్ చేశారని కాదు. కానీ కొన్ని లిక్కర్ స్కామ్ విషయంలో హెడ్ ఆఫ్ ది విషయంగా మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించాడని చెప్పి కొన్ని వార్తలు రావడం. అంతేకాకుండా విజయసాయిరెడ్డి A2గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి పార్టీ నుండి బయటకు వచ్చే సందర్భంలో ఒక ఇంటర్వ్యూ మాట్లాడాడు. ఆ రోజున చెప్పినటువంటి మాటలేంటి, రాజ్ కసిరెడ్డి దగ్గర నుండి మిథున్ రెడ్డిని కూడా ఎంక్వైరీ చేయగలిగితే ఆంధ్ర రాష్ట్రం లిక్కర్ స్కామ్ అనేది కొన్ని వేల కోట్ల రూపాయలు జరిగింది. ఈ లిక్కర్ స్కామ్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మనీని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేశారు. ఈ నాసిరకం మందు ద్వారా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రతి డీటెయిల్స్ బయటకు వస్తాయి, ప్రతి ఎవిడెన్స్ బయటకు వస్తాయని చెప్పి ఆనాడు విజయసాయిరెడ్డి కూడా ఈ అంశం మీద ప్రెస్ మీట్ పెట్టడం. సో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఈడీ దర్యాప్తు ఇంకా వేగవంతం చేయడం, ఈ సిట్ విచారణలో రకరకాల విషయాలు బయటపడడం. సో ఇందులో భాగంగానే మిథున్ రెడ్డి అరెస్టు. సో ఈరోజు వీళ్ళు మాట్లాడే మాటలేంటి,
వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని వాంటెడ్గా టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి వాస్తవాలు తెలుసుకోండి. మిథున్ రెడ్డిని కాదు వాళ్ళు అరెస్ట్ చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళని వీళ్ళని అరెస్ట్ చేసే బదులు డైరెక్ట్గా జగన్మోహన్ అరెస్ట్ చేస్తే ఒక పని అయిపోద్ది కదా. కానీ ఇక్కడ ఎందుకు జగన్మోహన్ అరెస్ట్ చేయట్లా? ఏ సందర్భంలో అసలు ఏంటి వ్యవహారం ఎలా ఉంది? ఈ ఒక కేసును సాల్వ్ చేసేటప్పుడు, ఒక కేసుని ఎంక్వైరీ చేసేటప్పుడు దశల వారీగా వస్తారు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ అనేది జగన్మోహన్ రెడ్డి దశల వారీగా మద్యాన్ని తొలగిస్తానని చెప్పి మద్యాన్ని ఏరులై పారించాడన్నట్టు మెయిన్ పాయింట్. సో ఈ మద్యం ఎక్కడ తయారైంది? దీనికి బ్యావరేషన్ సంస్థ ఎవరైతే ఉన్నారో ఈ లిక్కర్ తయారీ సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి ఎంక్వైరీ స్టార్ట్ చేసుకొచ్చారు. ఈ లిక్కర్ స్కామ్, లిక్కర్ తయారీ విషయంలో ఎలా ఉంది? లిక్కర్ తయారు చేసే దాంట్లో స్పిరిట్లు ఉపయోగించి ఈ నాసిరకం మందును తయారు చేసి దాన్ని రూ. 50 ఉన్న దానికి 100, 150, 200 వరకు ఛార్జ్ చేస్తున్నారని చెప్పి ఒక ఆరోపణ. సో ఇది ఎక్కడైతే మద్యం షాపులు ఎలకెట్ చేశాడో జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళడం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మద్యం కొనుగోలు చేసే ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళు డబ్బులు ఇవ్వాలి కదా. ఇక్కడ డిజిటల్ మనీ అనేది ఈ రోజున అక్కడ తీసుకోవట్లే. కేవలం ఈ యొక్క హ్యాండ్ టు హ్యాండ్ క్యాష్, నువ్వు చేతిలో డబ్బులు పెట్టు ముందు బాటిల్ తీసుకున్నట్టు హ్యాండ్ టు హ్యాండ్ క్యాష్ని మాత్రమే మీరు ఈరోజు చేశారు. కాబట్టి అసలు ఏంటి విషయాలు అని చెప్పి అక్కడ ఎంక్వైరీ చేయడం. ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తూ ఉంది? ఇప్పుడు తీసుకున్నటువంటి షాపులు ఒకటి కాదు కదా, మొత్తం యావత్ ఆంధ్ర రాష్ట్రంలో బెల్ట్ షాపులు చాలా ఉంటాయి. ఈ బెల్ట్ షాపుల్లో ఈ మనీ అంతా ఎక్కడికి వెళ్తుంది? ఎవరి చేతుల్లో ఉంటుంది? ఈ లెక్కలో ఎన్ని చూస్తుంది ఎవరని చెప్పంటే దీనికి మిథున్ రెడ్డి మొత్తం వన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా వ్యవహరిస్తున్నారు. ఈ మిథున్ రెడ్డి నుండి తర్వాత కొంతమంది హైర్ అఫీషియల్ దగ్గరికి వెళ్తున్నట్టు కొన్ని కీలకమైన సమాచారాలు ఈ రోజున సిట్టి విచారణలో బయటపడ్డాయి. సో ఇందుకు కారణంగా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇక్కడ ఆల్ఖైదా ఉగ్రవాదులా చూడట్లేదు, లేదంటే మిథున్ రెడ్డి కోపంతో 3 సార్లు ఎంపీగా గెలిచాడు అందుకే కక్షపూరితంగా అని చెప్పి అన్నటువంటి ఏమీ లేవు. తప్పు చేశాడు కాబట్టి ఈరోజు మిథున్ రెడ్డిని విచారణ చేస్తూ ఉన్నారు. మీరు అన్నట్టుగానే ఇంకా శిక్ష అనేది ఖరారు అవ్వాలి. ప్రస్తుతం ఎంక్వైరీ జరుగుతూ ఉంది, విచారణ చేపట్టారు. లోన వాళ్ళ యొక్క వే ఆఫ్ స్టైల్లో కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. అక్కడ రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి వాళ్ళని ఏ టైంలో విచారణ చేయాలి, ఎంతవరకు విచారణ చేయాలి, ఏ సమయంలో ఎలా చూడాలి, ఫుడ్ ఎలాంటివి పెట్టాలి, ఏ సందర్భంలో ఎలాంటివి ఉంటాయని చెప్పి వైద్య సదుపాయాలు అన్నీ కల్పించాలో ఒక సిస్టమేటిక్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో చేసుకుంటూ ఈ రోజున విచారణ అది జరుగుతూ ఉంది. సిట్ విచారణ అంటే ఇంకా హైర్ అఫీషియల్తో అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ కూడా ఆ యొక్క ప్రతిదీ సేకరించుకుంటూ ఉంటారు. ఈ రోజున ఉగ్రవాదులో చూడడం, మీరు ఏదో చెప్పేసినంత మాత్రం అది నిజం అనుకోవడం కరెక్ట్ కాదు. ఈ రోజున మీరు ఒక తల్లిగా మీ యొక్క కొడుకుని చూసి ఆ బాధను తట్టుకోలేక మాట్లాడిన సందర్భాలు అని చెప్పి అందనకుండా, కానీ ఈ రోజున ప్రభుత్వం అయితే ఖచ్చితంగా తప్పు చేసిన వాడిని శిక్షించడం గ్యారంటీ. అది మీరైనా నేనైనా ఎవరైనా సరే చట్టానికి ఎవరైనా సరే తలవగ్గాల్సిందే. చట్టం ఎవరికి చుట్టం కాదు, ప్రతి ఒక్కరికి చట్టం అందరికీ సమానంగా వర్తించాలి. తప్పు చేసిన వాడికి ఒకలాగా, తప్పు చేయనవాడికి ఒకలాగా అనేది కాదు. తప్పు చేస్తే ఎవడైనా సరే శిక్ష అనిపించాల్సిందే. అది అధికార పక్షమైనా సరే, ప్రతిపక్షమైనా సరే, అసలు సామాన్య మానవుడికైనా సరే ఈ రోజున వాస్తవాలన్నీ కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా శిక్ష అనిపించాల్సిందే.